హలో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన ఒక సింపుల్ క్వెషన్ ఉంది. సన్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అంతటి హీట్, అంతటి లైట్ ఎలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూస్లీ వస్తున్నాయి? ఆన్సర్ సింపుల్ కానీ పవర్ఫుల్. అదే ప్రాసెస్ న్యూక్లియర్ ఫ్యూజన్. మొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆటమ్స్. ఆటమ్స్ అనేవి మన యూనివర్స్లోని బిల్డింగ్ బ్లాక్స్. సన్లో ఎక్కువగా ఉన్నవి హైడ్రోజన్ ఆటమ్స్. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, ఈ హైడ్రోజన్ ఆటమ్స్ ఏం చేస్తాయి సన్లో? సన్ కోర్లో టెంపరేచర్ మిలియన్స్ ఆఫ్ డిగ్రీస్ ఉంటుంది. అంతటి హీట్ అండ్ ప్రెషర్ వలన రెండు హైడ్రోజన్ ఆటమ్స్ కొలైడ్ అవుతూ, కంబైన్ అవుతూ ఒక హీలియం ఆటమ్గా మారతాయి. ఈ ప్రాసెస్నే సైంటిస్ట్స్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. సరళంగా అంటే చిన్న ఆటమ్స్ కలిసి పెద్ద ఆటమ్ అవ్వడం. ఈ ఎనర్జీ ఎలా వస్తుంది? ఇక్కడే మ్యాజిక్ ఉంది. హైడ్రోజన్ నుంచి హీలియం అవుతున్నప్పుడు కొంత మాస్ డిసపియర్ అవుతుంది. అది ఎక్కడికి పోతుంది అంటే, అది నేరుగా ఎనర్జీగా మారుతుంది. ఐన్స్టైన్ ఫార్ములా E=mc². ఈ రహస్యాన్ని పర్ఫెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఎనర్జీయే మనకు హీట్ రూపంలో, లైట్ రూపంలో భూమికి చేరుతుంది. అదే ఎనర్జీ వల్లే ఎర్త్ మీద జీవనం పాసిబుల్ అవుతోంది. ఫ్రెండ్స్, ఇలాంటివి ఇంకా ఎన్నో అమేజింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ మా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు కొత్తగా ఒక విశ్వం కనిపిస్తుంది. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు.